అండి, నేను మీ సుచరిత గట్టు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఇవాల్టి స్పెషల్ రెసిపీ పిల్లల కోసం అండి. సో ఇవాల్టి రెసిపీ వచ్చేసి పిల్లలకి ఎంతగానో ఇష్టమైన చూడండి హోమ్ మేడ్ చాక్లెట్స్. ఈ చాక్లెట్ బైట్స్ చాలా హెల్దీ అండి, ఎందుకంటే ఇది డ్రై ఫ్రూట్స్ తోనే నేను అన్ని ఆమండ్, క్యాషూస్, వాల్నట్స్, ఇలా డేట్స్ అన్ని డ్రై ఫ్రూట్స్ యూజ్ చేశానండి. సో టేస్ట్ అయితే చాలా ఉంటుంది. అంతేకాకుండా కిస్మిస్ అన్ని యూజ్ చేశానండి, అన్ని డ్రై ఫ్రూట్స్. సో వితౌట్ షుగర్ ఓన్లీ డేట్స్ యూజ్ చేశాను. అలా కాకుండా చూడండి దీని మనం డార్క్ చాక్లెట్లో డిప్ చేసామండి. సో ఈ డార్క్ చాక్లెట్ మన హెల్త్కి చాలా మంచిదండి. సో డార్క్ చాక్లెట్ అనేది మనకి స్ట్రెస్ లెవెల్స్ని తగ్గిస్తుందండి. సో ఎలా అంటారా, ఈ డార్క్ చాక్లెట్ తినడం వల్ల మన బ్రెయిన్లో ఎండార్ఫిన్స్ ఇంకా సెరోటోనిన్ అనేది రిలీజ్ అవుతుందండి మన బ్రెయిన్లో. అది మనకి హ్యాపీగా ఉండడానికి హెల్ప్ చేస్తుందండి. సో అలా కాకుండా ఇందులో మనకి చాక్లెట్లో మనకి వితౌట్ షుగర్ కాబట్టి పిల్లలకు కూడా క్యావిటీస్ ఏమీ రావండి. సో ఇది నేను ప్రిఫర్ చేస్తానండి. సో మరి ఈ క్యూట్ చాక్లెట్ బైట్స్ ఇంట్లోనే హెల్దీగా ఎలా చేయాలో చూసేద్దామా? లెట్స్ గెట్ ఇన్ ద ప్రాసెస్. ముందుగా డార్క్ చాక్లెట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చూడండి, వాల్నట్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఆమండ్స్, పంకిన్ సీడ్స్, డేట్స్, కిస్మిస్, అలాగే చాక్లెట్ మౌల్డ్ అండ్ బటర్ పేపర్ అండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకోవాలండి. ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయ్యాక అందులోకి మనం చూడండి ఆమండ్స్, అలాగే వాల్నట్స్, నెక్స్ట్ పంకిన్ సీడ్స్, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ ఇలా అన్నీ వేసి లో ఫ్లేమ్లోనే మనం ఒక 5 to 6 minutes ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. మంట మాత్రం లో ఫ్లేమ్లోనే ఉండాలండి. చూడండి ఇలా మనం అన్ని డ్రై ఫ్రూట్స్ యూస్ చేస్తున్నాము. అరౌండ్ 5 to 6 minutes ఇలా లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. చూడండి ఆమండ్స్లో మనకి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, పంకిన్ సీడ్స్లో కూడా అండి, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, ఇవన్నీ మన బ్రెయిన్స్కి చాలా సూపర్ ఫుడ్స్ అండి. సో ఇలా డ్రై రోస్ట్ చేశాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. చల్లారాక మనం ఆ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారాక చూడండి అందులోకి డేట్స్ అరౌండ్ 5 to 6 డేట్స్, అలాగే 1 tablespoon కిస్మిస్ అండి. కిస్మిస్ తీసుకుంటున్నాను ఇక్కడ నేను హనీ కానీ షుగర్ కానీ ఏమీ యాడ్ చేయట్లేదు, అంతే అండి. సో మనం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఎక్కువగా గ్రైండ్ చేస్తే మనకి ఆయిల్ రిలీజ్ అవుతుంది. చూడండి ఇలా కోర్స్గానే గ్రైండ్ చేసుకోవాలండి. ఆ తర్వాత చూడండి మనం పిల్లలకి చాక్లెట్ అని చెప్పాను కదా, చాక్లెట్ అంటే దానిపైన మనకి చాక్లెట్ లేయర్ ఉండాలి కదా, దానికోసం మనం అదే ప్యాన్ని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి మనం తీసుకోవాలండి. ఇక్కడ చూడండి డార్క్ కాంపౌండ్ చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలండి, డబల్ బాయిల్ చేసుకోవాలి. సో ఒకవేళ మీ దగ్గర ఈ డార్క్ కాంపౌండ్ చాక్లెట్ లేకపోతే మీరు కోకో పౌడర్ యూస్ చేసి కూడా చేసుకోవచ్చు. చూడండి డార్క్ కాంపౌండ్లో చాక్లెట్లో మనం కొద్దిగా బటర్ యాడ్ చేసి ఇలా డబల్ బాయిల్ చేసుకొని మెల్ట్ చేసుకోవాలండి. ఇదైతే ఇన్స్టెంట్గా మీరు చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర డార్క్ కాంపౌండ్ చాక్లెట్ లేకపోతే 2 spoons అరౌండ్ 2 to 3 spoons కోకో పౌడర్లో కొద్దిగా పాలు కలిపేసి ఇలాగే మనం స్టవ్ మీద డైరెక్ట్గా పెట్టేసుకొని దాంట్లో బటర్ వేసి ఇలా దగ్గరికి రానివ్వాలండి. సో ఇది నాకు ఇన్స్టెంట్గా డార్క్ చాక్లెట్ కాంపౌండ్ రెడీగా ఉంది కాబట్టి నేను ఇక్కడ చేసుకున్నాను. సో మన డార్క్ కాంపౌండ్ చాక్లెట్ సిరప్ రెడీ అయిపోయింది కదా, దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి మనం కోర్సుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ మిక్స్చర్ని చూడండి మనం ఇలా మీ దగ్గర చాక్లెట్ మోడ్ లేకపోతే ఇలా ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో ఇలా సింపుల్గా చేసుకొని మన డార్క్ చాక్లెట్ కాంపౌండ్ చాక్లెట్లో ఇలా డిప్ చేసుకోవాలండి, అంతే. ఇలా రోల్ చేసేసి అన్ని వైపులా డిప్ చేసి ఇలా రోల్ చేసి ఇలా తీసేసి మనం బటర్ పేపర్లో పెట్టేసుకోవాలండి కొద్దిగా డ్రై అయ్యే వరకు. సో మీకు ఇంత ఈజీగా కావాలనుకుంటే చూడండి ఇలా జస్ట్ సిలికాన్ మౌల్డ్ అండి, చాక్లెట్ మౌల్డ్ మనకి డిమార్ట్లో కానీ ఎక్కడైనా ఆన్లైన్లోనూ ఈజీగానే దొరుకుతుందండి. సో ఇది పిల్లలు కూడా ఈజీగా చేసేస్తారండి. ఇది ఇలా జస్ట్ డ్రై ఫ్రూట్ మిక్స్చర్ తీసుకొని మనం షేప్స్ ఉన్నాయి కదండి, డిఫరెంట్ షేప్స్లో ఇలా గ్యాప్ లేకుండా పర్ఫెక్ట్గా ఫిల్ చేసేయాలండి, అంతే. పిల్లలు కూడా చేసేస్తారు. ఇది ఎంతో ఈజీ ప్రాసెస్. ఇలా గ్యాప్ లేకుండా ఫిల్ చేయాలండి, బయటికి ఎక్స్ట్రా రాకుండా ఇలా ప్రెస్ చేసుకుంటూ ఫిల్ చేసేయాలి. ఇలా ఫిల్ చేసేసేయాలండి, అన్ని షేప్స్లో ఫిల్ చేసి ఇలా ఒక 10 minutes ఫ్రీజర్లో పెట్టుకోవచ్చు అండి. అలాగే జస్ట్ బయట కూడా వదిలేసిన ఏం కాదు. చూడండి పర్ఫెక్ట్గా మనకి చూడండి డిఫరెంట్ షేప్స్, స్టార్ షేప్, హార్ట్ షేప్, ఇలా డిఫరెంట్ షేప్స్ మనకి
ఈజీగా వచ్చేస్తున్నాయి చూడండి. ఇలా అన్నీ డీమౌల్డ్ చేసుకోవాలండి. చాక్లెట్ మౌల్డ్ నుంచి డీమౌల్డ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ఇలా డీమౌల్డ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని అన్నిటినీ మనం ఇప్పుడు చూడండి డార్క్ చాక్లెట్ కాంపౌండ్లో మనం డిప్ చేసుకోవాలండి. ఇలా జస్ట్ సింపుల్ ప్రాసెస్ అండి. పిల్లలు కూడా ఆడుతూ పాడుతూ వాళ్ళకి వాళ్ళు చేసుకోవచ్చండి. మనం ఇలా డ్రై ఫ్రూట్స్ జస్ట్ డ్రై రోస్ట్ చేసిస్తే పిల్లలు కూడా చేసేస్తారు. చూడండి ఇలా అన్ని షేప్స్ని డిఫరెంట్ షేప్స్ని మనం ఆ డార్క్ కాంపౌండ్లో డిప్ చేసుకుంటూ మనం ఇలా బటర్ పేపర్లో పెట్టేయడమే అండి. అంతే, చాలా సింపుల్ ప్రాసెస్ అండి. సో ఇందులో మనం అన్ని డ్రై ఫ్రూట్స్ యూజ్ చేయడం వల్ల పిల్లలకి చాలా హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. మరి చూసేస్తారు కదా అన్నీ మినీ చాకోబైట్స్ని ఇలా డార్క్ కాంపౌండ్లో డిప్ చేసి చూడండి ఇలా అన్నీ అరేంజ్ చేసుకొని మనం గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలండి. మరి ఈ హోమ్మేడ్ క్యూట్ లిటిల్ చాకోబైట్స్ మీకు నచ్చాయి అనుకుంటాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో మరి ఈ టేస్టీ చాక్లెట్స్ని నేనైతే టేస్ట్ చేస్తున్నానండి. చూడండి లోపల డ్రై ఫ్రూట్స్తోని చాలా టేస్టీగా ఉందండి. అంతేకాకుండా చాలా హెల్తీ కూడా ఇది. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. సో కీప్ వాచింగ్ ఫర్ మోర్ రెసిపీస్. థ్యాంక్ యూ.